అన్న ఇప్పుడు తెలంగాణలో గతంలో వైఎస్ఆర్ గారు ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ లో 6 లక్షలు తీసుకుంటుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పేదవాళ్ళకు న్యాయమేనా? ఇది అన్యాయం. ఇది సింగిల్ బెడ్రూమ్ అనేది అన్యాయం. ఇది ఎందుకంటే ఇది వచ్చేసి కేసీఆర్ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ కట్టారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టారంటే కోకాపేటలో ఒక 5 to 6 టవర్స్ కట్టారు. కోకాపేటలో, కొల్లూరులో ఔటర్ రింగ్ రోడ్ పక్క, అటుపక్క ఇటుపక్క, ఆ జియాగూడ 2J బస్ స్టాప్ వెనుక, 2J బస్ స్టాండ్ వెనుక ఎక్కడ కట్టారు, భోజాగుట్టలో కొద్దిగా కట్టారు. ప్లస్ ఇంకొచ్చి దుండిగల్లో కూడా డబుల్ బెడ్రూమ్ కట్టాడు కేసీఆర్. ఇక్కడ వచ్చేసి ఖైరతాబాద్ లో వచ్చేసి ఐమాక్స్ ఆపోజిట్ లో కూడా కట్టారు. మళ్ళీ ఇంకోటి అంబేద్కర్ నగర్ సంజీవయ్య పార్క్ ఏమంటారు కదా, ఆ పార్క్ ఆపోజిట్ కూడా హైడ్రా లైన్ లోనే అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టారు. బన్సీలాల్పేటలో కట్టారు. మళ్ళీ ఇంకోటి వెస్ట్ మరట్పల్లి G+3 కట్టారు, అక్కడ కట్టారు. మళ్ళీ సైదాబాద్ బస్ మన సర్కిల్ దగ్గర కట్టారు సైదాబాద్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వనస్థలిపురం వాటర్ ట్యాంక్ దగ్గర కట్టారు డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్. ఇక్కడ వచ్చి 30 అన్నారం కూడా కట్టారు. ఇక రాంపల్లి కూడా కట్టారు. రాంపల్లిలో ఉన్నది 30 అన్నారం ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ 30 అన్నవరం ఖాళీగా ఉన్నాయి. బండ్లా కూడా ఉప్పల్ సైడ్ 30 అన్నవరం ఖాళీగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పటికీ. ఇప్పుడు మన్సన్పల్లి కూడా మా అత్తాపూరి కాన్స్టిట్యున్సీకి వచ్చింది. మా రాజనగర్ నియోజకవర్గం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకాష్ గౌడ్ ఉన్నాడు ఎమ్మెల్యే. ఇప్పుడు మాకు నియోజకవర్గంలో మొత్తానికి మన్సన్పల్లికి వచ్చాయి. మన్సన్పల్లి 43 కిలోమీటర్లు అత్తాపూర్ నుంచి. తో చాలా బాధాకర విషయం అది. ఈ 6 లక్షలు ఎందుకు అసలు? ఈ 6 లక్షలు అనేది చాలా ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్న పని ఇది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ చాలా ఇచ్చాడు, ఇంకా పెండింగ్ లో ఉన్నది. ఎందుకు పెండింగ్ ఉన్నది ఎవరికి తెలియదు. అది దూరం ఉంది. సిటీ ఔటర్ రింగ్ అవతలకు ఉన్నాయి. చాలా బ్లాక్స్ ఔటర్ రింగ్ కూడా అవతలకు ఉన్నాయి. అవి సిటీ లోపల కట్టింటే బాగుంటుండే. అది ఔటర్ రింగ్ కూడా అవతల కట్టినందుకు ప్రజలు ఎవరు పోవట్లేదు అక్కడికి. అక్కడ ఒక కూలరు, ఒక మంచం, ఒక అల్మారీ అలా పెట్టేసి 1 వీక్కి 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి వెళ్ళేసి వస్తున్నారు. సో ఇది స్కీమ్ అనేది చూడాలి, ఎలా కడతారో చూడాలి. ఇది సింగిల్ బెడ్రూమ్ ఎలా ఉందో చూడాలి ఒకసారి. ఇది 10,000 రూపీస్ ఏదో టోకెన్ అంటున్నారు. మళ్ళీ 6 lakhs రూపీస్ ప్రజలు ఇవ్వాలంట. మళ్ళీ 5 lakhs రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందంట. మళ్ళీ 100 రూపీస్ ఫామ్ అటే వెళ్ళిపోతుంది. ఇంకటి రాదు. ఆ 10,000 ఇంకా టోకెన్ ఇక ఆ లక్కీ డ్రాలే తీస్తానంట. మరి చూడాలి, మరి G+6 కడతారా, G+10 కడతారా చూడాలి. అది ప్రాజెక్ట్ ఎవరు కడతారో చూడాలి. అది మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.